ఇవన్నీ వచ్చేసి యోధా ఓనీలండి. ఓనీలు అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. మళ్ళీ దేని మీద కన్నా అంటే మనకి మ్యాచింగ్ లంగా ఓనీల మీదకి ఇంక ఈ ఓనీ కాకుండా వేరే లంగాల మీదకి మ్యాచింగ్ అవుతాయి అని చెప్పేసి సపరేట్గా అయితే ఈ ఓనీలన్నీ మడతేసి పెట్టేసుకున్నాను. ఈ రూమ్ అంతా క్లీన్ అయితే చేస్తున్నానండి. అవన్నీ మా వారి బట్టలు. ఇవన్నీ యోధా లంగా ఓనీలు ఐరన్కి ఇచ్చేయాలి. అవన్నీ కాటన్వి. ఇంకైతే ఇక్కడ బట్టలు ఉన్నవి. ఇవన్నీ తీసేస్తున్నాను. ఇదంతా దులిపి నీట్గా మళ్ళీ పేపర్ అయితే వేసేసాను. ఇవన్నీ యోధా లంగా ఓనీలేనండి. అప్పుడప్పుడు అన్ననికి ఒక 2-3 సైడ్ చేపిచ్చేస్తాను. మా రేణుకి కూడా ఇస్తాను. అలానే దీవెన వచ్చినప్పుడు దీవెన కూడా వేసుకుంటుంది. సో కొంచెం యోధా హైట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం లూజ్ ఉంటాయి. బ్లౌజుల దగ్గర బ్లౌజ్కి అటొక్క అంటే కొంచెం హ్యాండ్స్ లూజ్ ఉంటాయి కాబట్టి చేతులకి కుట్లు వేస్తే సరిపోతాయి అనమాట. అప్పుడప్పుడు దీవెన వేసుకుంటుంది, అన్న వేసుకుంటుంది, మా రేణు వేసుకుంటుంది. సో ఇవన్నీ అయితే ఇప్పుడైతే నీట్గా చదువుతున్నానండి. మొత్తం రూమ్ మొత్తం చూసారా ఎలా ఉందో, గందరగోళంగా ఉంది కదా. బట్టలు అన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నా మొత్తం. ఇవన్నీ యోధా లంగా ఓనీలండి. చూసారు కదా. ఇవి కూడా వసుదా గారు ఇచ్చారు. వసుదా కలెక్షన్ నుండి తీసుకున్నాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా లంగా ఓనీలు. దీని మీద ఓనీ ఉంటుందండి. ఇట్లా బోట్ నెక్తోని చాలా అంటే చాలా బాగా కుడుతుందండి. అవుట్ ఫిట్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ సరిపోవు, అన్నీ ఒక దాంట్లో పెట్టేద్దాం అనుకో. బీరువాలు అయితే ఖమ్మంలో ఉన్నాయండి. ప్రజెంట్ బీరువాలు అయితే మేమైతే తీయలేదు. సో అందుకని సపరేట్గా అన్నీ పెట్టేస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ లాగా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. చాలామంది అంటారు ఏముంది ఇంట్లోనే ఉండేది, అంత పని ఏముంటుంది, వండుకొని తింటమే కదా అంటారు. కానీ చేస్తూ ఉంటే ఇంట్లో పని తెలియకుండా వస్తూ ఉంటుందండి. ఐరన్ చేపియాలి మొత్తము. పిండేసా షూటింగ్ నుండి రాంగలోనే బట్టలన్నీ కొంచెం షాంపూ వేసేసి నేనే పిండేస్తానండి. వాషింగ్ మిషన్లో అస్సలు వేయను యోధా డ్రెస్సులు అయితే. ఈ లంగా ఓనీలు అస్సలు వేయనండి. చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తారంటారు శారీసు, లంగా ఓనీలు అలాంటివి. నేనైతే వేయనండి. చేత్తోనే నీట్గా పిండేస్తాను. కొంచెం షాంపూ వేసేసి కంఫర్ట్ వేసి పిండేస్తాను. మరి దీని మీదకి వచ్చేసి ఈ బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఓనీ అనమాట. ఓనీలన్నీ సపరేట్గా పెట్టేస్తున్నా. మళ్ళీ ఎప్పుడన్నా లంగాలు ఉన్నాయనుకో వేరేవి, వాటి మీదకి మనం లంగా ఓనీ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఏదన్నా ఓనీలు. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేసి మగ్గం వర్క్ చేసేసి బ్లౌజ్ అంతా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. మెరూన్ కలర్ది. కుట్టడం కూడా చాలా బాగా కుట్టారండి. ఇంకా మొన్న ఆనంద్ ఫంక్షన్ కోసం అని మేము లంగా ఓనీలు కుట్టించాము. అవి మొన్న ఖమ్మం నుండి మా వారు తీసుకొచ్చారండి. అవి వీడియో తీయలేదు, మొన్ననే వచ్చాయి అవి. పెట్టేయటం వల్ల అటు వెళ్ళడానికి ఫీల్ అవ్వాలి. ఇదొక లంగా ఉంది. ఇది ఎల్లో కలర్. దీనికి 2 ఓని ఇక్కడే పెట్టేశాను. ఇది వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో. ఇది లిల్లీ
ఉంది. బ్లౌజ్ వచ్చి అక్కడ ఉన్నది మెరూన్ కలర్. మళ్ళీ షూటింగ్ టైంలో ఐరన్ కొన్ని అయితే ఐరన్ చేయించి పెడతాను, కొన్నేమో షూటింగ్లోనే చేస్తారండి ఐరన్ అక్కడే. ఇది వచ్చేసి యోగా బర్త్డే రోజు వేసుకున్న లంగా ఓని. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగుంది కదా, బాటిల్ గ్రీన్ దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఇది వచ్చింది బ్లూ కలర్ ఓని, ఇందులోనే పెట్టేశాను. బ్లౌజ్ వచ్చేసి ఇది. దీంట్లోనే పెట్టేసాను. ఇది వచ్చేది లంగా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది కదా. పెద్దగా ఉంటే అండి లాగిన ఆగిన వచ్చిన బాగుంది. అన్నం పెట్టాలంట కిందికి వచ్చి ఇవన్నీ చీరలు తీసుకొని చీరలు తీసుకొని కుట్టించామండి. లైనింగ్ కాటన్ వేసేసి లంగా అండ్ బ్లౌజ్ అయితే కుట్టించాము. దీని మీదకి ప్లెయిన్ ఓనీలు అనమాట. ప్లెయిన్ అంటే మనకి వైట్, దీని మీద అయితే వైట్ ఓనీ వేసాము. బాగుంటాయి లంగా ఓనీలు. చీర వచ్చేసి మనకి 300 250 పడిద్దండి. కుట్టించినందుకు లంగా ఓనీ అయితే కుట్టించినందుకైతే మాకు ఖమ్మంలో తెలిసిన కూడా ఆడైతే కుట్టిస్తున్నాం అనమాట. 1200 తీసుకుంటుంది. విత్ లైనింగ్ వేసి
ఫుల్ లంగా కుట్టేసి ఒక టాప్ బ్లౌజ్ కుట్టినందుకు 1200. ఇంకా ఉన్నాయండి సదిరేవి, మొత్తం అయితే సదిరేసి ఇక చూపిస్తాను. అయితే యోధా మేకప్ సామాన్లు, ఇయర్ రింగ్స్, నగలు, గాజు అన్ని దాని మీద అయితే సదిరి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే లంగా ఓనీలన్నీ ఈ విధంగా సదిరి పెట్టేసుకున్నాను. ఇవేమో ఫుల్ బ్లౌజులు అనమాట. ఇవన్నీ హాఫ్ జాకెట్లు అంటారు కదా, హాఫ్ అనమాట. వీటి మీద మళ్ళీ మ్యాచింగ్ అవుతాయి అని సపరేట్గా పెట్టేసుకున్నా. ఇవన్నీ లంగా ఓనీలేనండి యోధావి. అంటే వర్క్వి, ప్లెయిన్వి, బోర్డర్వి, అలానే సిల్క్వి లంగా ఓనీలు. ఇవన్నీ వచ్చేసి ప్లెయిన్ ఓనీలు అనమాట. దీని మీద కన్నా మ్యాచింగ్ ఉంటాయి అని చెప్పి సపరేట్గా ప్లెయిన్ ఓనీలన్నీ ఇటు పక్కన పెట్టేసుకున్నా. వర్క్ ఓనీలన్నీ ఇటు పక్కన పెట్టుకున్నా. కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్, లేసు, అలానే నార్మల్వి అంచు వచ్చినవన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇంత అయిపోయింది. ఇవైతే మా వారి బట్టలు. ఇవి షర్ట్లు, టీ షర్ట్లు, ఐరన్ చేసిన షర్ట్లు, అలానే ఇవన్నమాట. ఇంకా ఉన్నాయి ఐరన్ చేసేవైతే ఒక 3 బ్యాగులు నిండినాయి అనమాట. అవన్నీ ఐరన్ చేపిస్తే ఇక్కడ సెల్ఫ్ అంతా నిండిపోయింది. ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నేను సామాన్లు సదిరి ఇక్కడ పెట్టాను. అప్పుడప్పుడు ఇటు వచ్చి ఊడుస్తూనే ఉంటా. లోపల చూడండి ఎలా వచ్చిందో, ఇలా చెదల్లాగా వచ్చేసింది మొత్తము. అసలు ఏంటి ఇలా వచ్చేసింది మొత్తం చెదలుగా. ఈ బట్టలన్నీ ఐరన్కి ఇచ్చేయండి. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఐరన్ చేయించడానికి. అన్నీ ఉతికినవన్నీ ఇలా పెట్టేసుకున్నా. దాదాపు ఒక 700-800 అయితే మళ్ళీ ఐరన్కి. పైకి ఎక్కాను అందట్లేదని చెప్పేసి ఇదైతే ఫ్యాన్ మనకి పడేసింది. ఇవన్నీ చదువుతాను. సగం బుక్సే ఉన్నవి, సగం ఇంకా వెళ్తుంది. ఇంకా పనికిరాని చెప్తా. చూడండి అట్లా మంచిగా ఉన్నాయి. ఇంకో గంట బట్టి ఈ రూము ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్ చేసుకున్నాను. డ్రెస్సులు ఇవన్నీ తీసేయాలి. మొత్తం అయితే చదివేసుకున్నానండి. ఇక్కడ రెగ్యులర్, ఇక్కడ మా వారివి, ఇక్కడ ఇవన్నీ యోధా షూటింగ్ బట్టలు అనమాట. ఇది కూడా షూటింగ్ సంబంధించిన బట్టలు. ఇక్కడేమో మాకు అప్పుడు మేము అప్పుడు బుక్ చేసుకున్నామండి. అవి వచ్చాయి. అవి కొంచెం డబ్బాలో అట్టపెట్టెలు ఉండటం వల్ల చెదల్లాగా వచ్చేసిందని చెప్పి మొత్తం అవన్నీ తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి తూడ్చేది అయితే పెట్టేసుకున్నాను. కావాలన్నప్పుడు ఇవి తీసుకోవచ్చు. మళ్ళీ పైన పెడితే ఊకే ఎక్కి దిగాలని ఇబ్బంది అని. సో ఇప్పుడైతే మొత్తం ఇక దులపటం, ఊడటం అంత అయిపోయింది. తోడటం కూడా అయిపోయింది అనమాట. 4 గంటలు పట్టింది బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి ఈరోజు అయితే. ఇక అక్కడైతే మా వారు షూటింగ్ బట్టలు, ఇంకా మేకప్ సామాన్లు, షూటింగ్ సంబంధించినవన్నీ అక్కడ పెట్టేసి కవర్లో మళ్ళీ డస్ట్ పడుకోకుండా క్లాత్ కట్టాను అనమాట. బాయ్. అంతా చదివానండి. ఇది ఇంకో బెడ్రూము. ఇది కూడా మొత్తం అయితే చదివేస్తున్నా. చీరలన్నీ పైన ఉంటుండే, కింద రెగ్యులర్గా వేసుకునే బట్టలు చాలా అయిపోయాయి. అందుకని చీరలన్నీ కింద పెట్టేసి ఈ మిగిలినవన్నీ పై సెల్ఫ్ పెద్దగా వచ్చింది కాబట్టి ఎక్కువ బట్టలు పడతాయి అని చెప్పేసి చదువుతున్నాను. ఇది మొన్న బయటకు వెళ్ళినప్పుడు తెచ్చి ఉమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో కొనుక్కొచ్చానండి. ఇవి ఆల్రెడీ అవతల బెడ్రూమ్ అంతా నీట్గా ఉంది కాబట్టి పేపరు అలా పిలిపి వేశాను. ఇదైతే ఇప్పుడు కట్ చేసి పేపర్ అంతా వేసేస్తున్నానండి. వేసి మొత్తం చదివి తర్వాత చూపిస్తాయి. ఇలా మధ్యాహ్నం నుండి సగురుడే సరుడు. నా చీరలన్నీ కాటన్ చీరలు, పెద్ద బోర్డర్ చీరలు, చిన్న చిన్న బోర్డర్ చీరలు అన్నీ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంకా కొత్త శారీస్ అండి. ఇంకా బ్లౌజులు అయితే కుట్టి లేదని ఇలానే పెట్టేసుకున్నాను. బ్యాగ్లో ఆర్ఎస్ బ్రదర్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులు అనమాట. ఇవే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సులు, లెగ్గింగ్స్, చున్నీలు ఇవన్నమాట. కింద బెడ్షీట్లు అన్నీ ఉతికేసి ఇక్కడ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే వీళ్ళైతే ఊడ్చేయాలి. ఇల్లంతా దూరపడం సదర్థం అయిందండి. ఈవినింగ్ అయింది, 7 అయింది టైము. ఇంకా గిన్నెలు అయితే అట్లనే ఉండిపోయినాయి. మధ్యాహ్నం నుండి అన్నీ అలానే ఉండిపోయినాయి. అన్నీ ఒకేసారి గిన్నెలన్నీ ఇక రుద్దేస్తున్నా. రుద్దేసేసి స్నానం చేయాలి, వంట చేయాలి. ఫ్రెష్ అయిపోయానండి. ఇక మా వారికి బాగా జలుబు చేసిందని చెప్పేసి పచ్చిమిరపకాయలు కారం వేసేసి కోడిగుడ్డు కూర అయితే చేశాను. పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు గొంతుకి ఘాటుగా కారంగా తినాలంటే పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి ఒక 50 గ్రాములు తీసుకొని నీట్గా కడిగేసి
మిక్సీలో వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేయాలి. ఆయిల్ వేయాలి, ఒక 2 పావులు ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసిన తర్వాత ఎగ్గు గారవాలి. ఎగ్గు గార్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి అది కూడా మంచిగా ఎగ్గుకి ఈ కారం అంతా పట్టేంత వరకు సిమ్లో పెట్టేసి మగ్గించిన తర్వాత సాల్ట్ వేసేసుకొని, ఆల్రెడీ పచ్చిమిరపకాయలో సాల్ట్ వేస్తాం, అది సరిపోతే మళ్ళీ సాల్ట్ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసి ధనియాల పొడి వేసుకుంటే ఘాటుగా ఘాటుగా కారంగా బాగుంటుంది కోడిగుడ్లు కూర అనేది. పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు కూర సూపర్గా ఉంటుంది. ఇంకా మా వారు రాలేదు, వస్తున్నారు. వంటైతే చేసాం, పిల్లలు తిన్నారు, ఇంకా నేనైతే తినలేదండి. నాకైతే మధ్యాహ్నం 11 నుండి ఈవినింగ్ 7:30 వరకు పట్టింది 2 బెడ్రూమ్లు దులిపి సదిరి క్లీన్ చేయడానికి. మమ్మీ డాడీ ఎప్పుడు బయటకు వెళ్తారా, ఎప్పుడు సర్దుదామా అని చూస్తే కిచెన్ అయితే క్లీన్ చేయలేదు. కిచెన్ ఇక మళ్ళీ క్లీన్ చేస్తాం. మళ్ళీ కిచెన్ కూడా అబ్బాబ్బా నేను చేయను. కిచెన్ ఒకటి ఉందండి, కిచెన్ కూడా అది నాకు తీసుకొచ్చారు పేపర్ మొత్తం, ఇవన్నీ తీసి క్లీన్ చేసేస్తూ సామాన్లు అంతా సదిరి అలసిపోతుంది బిడ్డ. వాళ్ళైతే ఫుల్ అలసిపోయి మొత్తం తెలుసు అన్ని మనం కూర్చొని మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని పైన పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి టకటక దులుపుకుంటూ మళ్ళీ మడతలు వేసుకొని నిల్చొని చేస్తే తొందరగా పని అయిపోతుందని ఎక్కువసేపు నిల్చొనే ఉన్నాయి వాళ్ళ. ఓకే అండి, బాయ్. కిచెన్ కూడా నీట్గా చదువుతున్నానండి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి మళ్ళీ కిచెన్ మొత్తం సదురుతున్నాను. పైన అయితే మొత్తం దులిపేసి మళ్ళీ మొత్తం ఎలా ఉన్నాయి అలా అయితే నీట్గా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడైతే పేపర్ అంతా తీసేసి ఇది కూడా కూర్చానండి. ఇంకో పేపర్ ఉంది, ఇది తెచ్చాను మళ్ళీ కిచెన్లో వేసుకోవడానికి కోసమని. వుడ్ లాంటిది ఇది వచ్చేసి 255 అయింది. ఇది బండిల్ వచ్చేసి 10 మీటర్స్. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ తీసి కింద పెట్టేశాను. ఇప్పుడు కిచెన్ మొత్తం గందరగోళంగా ఉందండి. ఈ పేపర్స్ ఇవన్నీ తీసేసి నీట్గా సదురుతానండి. సదిరిన తర్వాత చూపిస్తాను. వర్షం చూడండి, మా ఇంటి పక్కన అయితే పార్క్ ఉందండి. వర్షం అయితే ఫుల్ పడుతుంది అనమాట. కిచెన్ అంతా దులిపేసి మొత్తం మళ్ళీ ఒకసారి గిన్నెలు ఆల్రెడీ రుద్ది బోర్లు ఇచ్చినాయనండి, తడి క్లాత్తో తుడుచుకొని. ఈ విధంగా అయితే గిన్నెలన్నీ నీట్గా మళ్ళీ రుద్దేసుకొని తడి క్లాత్తో తుడిచేసుకొని ఈ విధంగా అయితే గిన్నెలన్నీ సదిరి పెట్టేసుకున్నానండి. మాకు 1 2 3 4 5 సన్సైడ్తో కలిపి 6 అనమాట. మాకు సామాన్లు ఎక్కువగానే ఉంటాయండి, కానీ సెల్ఫ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఖమ్మంలో సగం సామాన్లు అక్కడే ఉన్నవి. ఇక్కడ ఎప్పుడైనా పిల్లలకి షూటింగ్ ఉన్నప్పుడు బాక్సులు కట్టాలన్నా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సగం సామాన్లు అయితే తీసుకొని వచ్చాను. వుడ్ కలర్ది నేను కింద సెల్ఫ్లో ఈ పేపర్ అయితే వేసానండి. వేసేసి ఈ విధంగా అయితే సదిరి అయితే పెట్టేసుకున్నాను. కిచెన్ ఈ విధంగా అయితే సదురుకున్నానండి. సో నాకు తెలిసినంత విధంగా, నాకు తోచిన విధంగా, నా ఐడియా ప్రకారం ఈ విధంగా అయితే సదిరేసుకున్నా. మార్నింగే గిన్నెలన్నీ రుద్దేటప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ నీట్గా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇలా సదిరి పెట్టేసుకున్నాను. కారము, పసుపు, ఉప్పు, అలానే ధనియాల పొడి, జీలకర్ర, పచ్చనపప్పు, ఆవాలు సపరేట్గా, మెంతులు, నువ్వులు, మళ్ళీ గరం మసాలా, మిరియాలు, మళ్ళీ మెంతిపిండి సపరేట్గా, నెయ్యి, ఎండుమిర్చి, ఇంగువ, తేనె, బియ్యపిండి, మైసూర్ పప్పు, మసాలా కారం, కొంచెం సాల్ట్, ఇవేమో మన బిర్యానీకి సంబంధించిన దినుసులు అనేవి. బిర్యానీలు వేస్తాం కదా బగారా రైస్కి, అన్నీ కావాల్సినవి అన్నీ దీంట్లో వేసేసుకొని ఇలా బాక్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే ఈరోజు అయితే నేను కిచెన్ అయితే ఇలా నీట్గా సదిరేసుకున్నానండి. చాలా వచ్చినప్పుడు సదిరి పెట్టేసుకున్నాను. మళ్ళీ అటు ఇటు తిరగడం అవుతుంది, మధ్యలో ఊర్లోకి వెళ్ళాం కదా, మొత్తం ఎక్కడిదక్కడే ఉందని చెప్పేసి ఇలా అయితే సదిరి పెట్టేసుకున్నానండి. రెగ్యులర్గా వాడే పప్పు కుక్కర్ అంటే తలకాయ బొక్కలు వేసినప్పుడు కిలోది ఉంటుంది కదా, పెద్ద కుక్కర్లో వాడతాను. నార్మల్గా 1 కిలోది పప్పు వండటానికి, అన్నం వండటానికి. అది దోసపిండి పెడదామని చెప్పేసి ఈ స్టీల్ డబ్బా అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఒక టేబుల్ తెచ్చుకోవాలండి. మిక్సీ రోబో కుక్కు, అలానే చపాతీ పిండి కలిపే ఆ మిక్సీని కూడా అక్కడ పెట్టుకోవడానికి. సో ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నానండి. ఎలా అనిపించింది మీకు? నార్మల్గా అయితే ఈ కిచెన్కి ఇక్కడే గ్యాస్ పక్కనే ఒక 2 సెల్ఫ్లు వస్తాయి. ఏంటంటే పసుపు, ఉప్పు, కారం, మసాలాలు అవన్నీ పెట్టుకోవడానికి ఇటువైపు ప్లేస్ ఉండేదండి. మాకు ఇక్కడ ఏం సెల్ఫ్ రాలేదు. 2 గిన్నెల స్టాండ్లు నేనే తెచ్చుకొని ఇలా టిఫిన్ ప్లేట్స్, అలానే
అన్నం తినే ప్లేట్ సపరేట్గా ఇలా అయితే పెట్టేసుకున్నానండి. గంటెలన్నీ ఒకేళ్ళు ఇవన్నీ అసలు అయితే ఇక్కడ ఇస్తే ఇంకా బాగుండేదండి. సో ఇదనమాట. గ్యాస్ పక్కన ఇవ్వలేదు కాబట్టి ఇన్ని సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టాలన్నా అక్కడ ఒక చిన్న స్టాండ్ అయితే తెచ్చుకోవాలండి. ఈసారి ఆన్లైన్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ తెచ్చేసుకుంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోతుంది. అక్కడ కొంచెమే ఇక్కడ ఇది ఉండటం వల్ల ఇక్కడ ఏమీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి కర్రీస్ ఉంటాయి కదా, పిల్లలకు బాక్సులు కట్టని కర్రీస్ అక్కడ పెట్టేసుకున్నాను. ఈసారి మాత్రాన ఒక చిన్నది ఆన్లైన్లో ఒక చిన్న స్టాండ్ బుక్ చేసేసుకొని ఇవన్నీ గ్యాస్ పక్కన పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ కూడా ఖాళీ అవుతుంది కాబట్టి ఇంకా మిగిలిన సామాన్లు కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి నేను ఇక్కడ పెట్టే స్టీల్ సామాన్లు పైన పెట్టి మధ్యలో అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట. రేపు మార్నింగ్ దోశకు అని చెప్పేసి 1 కేజీ బియ్యం అయితే దోశలకి నానబెట్టానండి. 4 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపగుండ్లు అయితే వేసాను. పొట్టు మినపప్పు అయితే అయిపోయింది. ఉదయం లేవనప్పుడు నానబెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇంకొక మొత్తం ఎక్కువసేపు నానితే ఏంటంటే గ్రైండర్లో రుబ్బుకున్న మిక్సీలో రుబ్బుకున్న పిండి అనేది ఒదుగవుతుందండి. ఒక 3-4 సార్లు నీట్గా కడిగేసి గ్రైండర్లో వేస్తానండి. నేను ఇక్కడ కూడా పేపర్ ఇంకొంచెం మిగిలితేనండి ఇక్కడ కూడా ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ పేపర్ అయితే ఈ విధంగా వేసేసి చిన్న రోలు, అలానే చాకు, లైటరు, అలానే స్టీల్ గంటెలు, చెక్క గంటెలు అవన్నీ ఒక దాంట్లో సపరేట్గా, స్పూన్స్ అన్నీ ఒక దాంట్లో, ఆయిల్ డబ్బా ఆయిల్ ఒక దాంట్లో పోసేసి ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నానండి. ఓకే అండి, బాయ్. నైట్ నేను గ్రైండర్లో పిండి రుబ్బానండి. రుబ్బిన తర్వాత ఇక్కడ వరకే పోసా స్టీల్ డబ్బాలో, ఇక్కడ వరకు పిండి పోసా, ఇక్కడ వరకు పిండి పోసానండి. ఇక పొంగిద్దేమో అనే డౌట్తో ఈ గిన్నె పెట్టానండి. ఉదయం లేసేసరికి చూసారు కదా పిండి బాగా పొంగిందండి. గ్రైండర్లో రుబ్బడం వల్ల పిండి అనేది బాగా ఒదుగవుతుంది కాబట్టి ఇంత ఘనం పొంగుతుంది. అదే మిక్సీలో పడుతున్నాయి. మిక్సీలో పడితే ఏంటంటే ఇంత ఒదుగు కాదండి. నేను దాదాపు కేజీ బియ్యం పోసాను. 3-4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు పోసి దాదాపుగా ఒక 8 గంటలు 9 గంటలు బాగా నానబెట్టేసి గ్రైండర్లో రుబ్బా. అసలు ఇక్కడ వరకే పోసాను నేను నైటు. లేచి చూసేసరికి మార్నింగ్ 5 అప్పుడు లేచి చూసేసరికి పిండి ఈ విధంగా అయితే పొంగిందనమాట. అసలు జలుబు చేసింది, ఇల్లంతా క్లీన్ చేసేసరికి బాగా జలుబు చేసింది. నైటు ముక్కులు గాలాడలేదు. అసలు నైట్ అంతా బాడీ పెయిన్స్ వచ్చాయి. ఇక పిల్లలు ఓదా కాలేజీకి వెళ్ళాలి, అలా స్కూల్కి వెళ్ళాలి కదా, అలానే ఓపెన్ చేసుకొని లేచాను అనమాట. ఫుల్ వర్షం పడిందండి నైట్ కూడా. కోసం అయితే జీరా రైస్ చేసి బాక్స్ కట్టానండి. అలానే యోగాకి అలానైతే టిఫిన్ చేసింది. దోశ చేశాను, పల్లీ చట్నీ, దోశ. ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఆఫ్ చేసేసి కాలింగ్ వేసి ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడుచుకున్నానండి. కూరగాయలు 3 గంట ఖాళీ అయిపోయింది. ఇక కూరగాయలు అయితే తీసుకొని రావాలి. ఇవన్నమాట నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, కొర్రీ పచ్చడి, కారము, పెరుగు, కొత్తిమీర, మసాలా కారం, కార్న్ఫ్లోర్ అన్నీ ఇవన్నీ డబ్బాలలో పెట్టేసుకున్న. ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. సరుకులు కూరగాయలు అయితే ఈరోజు తీసుకొని రావాలండి. బెడ్షీట్లు కూడా అన్నీ నీట్గా ఉతికేసానండి. ఎండ బాగా కొడుతుంది. మొత్తం ఎండ ఉతికేసా. వాషింగ్ మిషన్లో వేస్తే మంచిగా ఎండిపోయినాయి. అన్నీ ఫోల్డ్ చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను. రైతు మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చామండి. మా వారైతే ఇందాకెళ్ళి తీసుకొని వచ్చారు. సో టమాటాలు, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, పాలకూర, తోటకూర, చుక్కకూర, ములక్కాయ, బెండకాయ, అలానే కొత్తిమీర, పుదీనా, వంకాయ, దోసకాయ, ఉల్లిపాయలు తీసుకొచ్చారు. చింతపండు లేకపోతే చింతపండు కూడా తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.